గణతంత్ర దినోత్సవం గురించి మన లక్ష్మణ్ సార్ కొంత వివరంగా చెప్పడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మన భారతదేశం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ప్రజాస్వామిక దేశం. మనకాడ డెమోక్రసీ నడుస్తుంది. ఇక్కడ రాజులు ఉండరు, చక్రవర్తులు ఉండరు, రాజ్యాలు ఉండవు. మామూలు మానవుని యొక్క ఓటు హక్కుతో గెలిచినటువంటి నాయకులు మాత్రమే పరిపాలిస్తారు. మనం వద్దనుకుంటే 5 ఏళ్ల నాడు వాళ్ళని దించేసి మనం మళ్ళీ ఇంకొకరిని ఎన్నుకునేటువంటి అవకాశం మన కాడ ప్రజాస్వామ్యంలో ఉంది. కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మనందరిపైన చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈనాడు ఎలక్షన్లలో కానీ బయట కానీ విపత్కరమైనటువంటి ధోరణులు మనకు కనపడతా ఉన్నాయి. ఎవ్వరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదు. అంటే ఇక్కడ నానా రకాలుగా అంటే ప్రాంతీయవాదంగా క్యాస్ట్ వారికి 21 తగ్గుతూ ఇప్పుడు 210కి వచ్చింది. కాబట్టి ఇంత మంచిగా ఉన్నటువంటి పాఠశాలని ఒకసారి కనుక స్ట్రెంత్ తగ్గిందని చెప్పి ఏదైనా సెక్షన్లు రద్దు చేసినా, టీచర్లను తగ్గించినా మళ్ళీ మనం అది తెచ్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇదంతా ఎందుకంటే ఒకసారి మనకు ఒక సామెత ఉంది, మబ్బులు చూసి ఏమంటారు మన వంతవులకి వస్తున్నాం అన్నట్టు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ గురించో కానీ ప్రైవేట్ పాఠశాల గురించి కానీ ఆశపడి మనం బయటికి దొరికితే ఇక్కడ ఉన్నటువంటి మన ఇంటి ముందు ఉన్నటువంటి మన ఆఫీస్లో ఉన్నటువంటి స్కూల్ కనుక మూతపడితే తర్వాత మనకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే రకరకాల అన్ని మూతపడ్డ తర్వాత ప్రైవేట్ వాళ్ళు మనల్ని ఎట్లా మోసం చేస్తారు, ఎట్లా దోపిడీ చేస్తారు అనేది మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ స్కూల్ కనుక మూతపడితే ప్రైవేట్ వాళ్ళు ఆడింది ఆట పాడింది పాడగా ఉంటుంది. ఇప్పటికే లక్షలు వసూలు చేస్తారు ఫీజులు, తర్వాత వాళ్ళు వసూలు చేసుకోవడానికి అంతే ఉండదు. కాబట్టి మన బళ్ళని నిలబెట్టుకోవడానికి, మన బళ్ళలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి యువకులు, గ్రామ పెద్దలు, ఆ విద్యార్థులందరూ